ఈరోజు ఈరోజు నేనైతే క్యారెట్ సగ్గుబియ్యం హల్వా అయితే చేశాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని బాండీ వేడెక్కిన తర్వాత 4 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. నేను ఒకేసారి వేస్తున్నా కాబట్టి 4 స్పూన్లు అన్నా. మీరు డ్రై ఫ్రూట్స్ అవి కొద్దిగా వేపుకునే లెక్కైతే ఒక్కొక్క స్పూన్ చూసి వేసుకోండి. నెయ్యి అయితే వేడెక్కింది. ఇప్పుడు జీడిపప్పు అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే కొద్దిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందుట్లో కిస్మిస్లు ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక పావు కిలో క్యారెట్ అయితే తురిమి పెట్టుకున్నదైతే వేసేసాను ఇందుట్లో. మీరు జీడిపప్పు కిస్మిస్ లాస్ట్లో వేసుకునే లెక్క అయితే తీసి పక్కన పెట్టుకుని లాస్ట్లో వేసుకోండి. నేను మొత్తం కలిపి ఒకేసారి చేస్తున్నాను. క్యారెట్ కూడా వేసి ఇది పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ బాగా ఫ్రై అవ్వాలి. క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది. నేనైతే సగ్గుబియ్యాన్ని ఒక 3 గంటలు అయితే నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ నీళ్లు వంపేసి సగ్గుబియ్యం ఇందుట్లో వేసేయాలి. సగ్గుబియ్యం వేసేసి సగ్గుబియ్యం క్యారెట్ని అయితే ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. సగ్గుబియ్యం క్యారెట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే పావు కిలో క్యారెట్ తురుముకి 1 గ్లాస్ పాలు అయితే పోసుకోవాలి. 150 ml అయితే పాలు పోసుకుని లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి. పాలు పోసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఉడికిన తర్వాత స్వీట్ సరిపోయినంత షుగర్ అయితే వేసుకోవాలి. మీరు తీపి ఎంత తింటే అంత వేసుకోండి. నేనైతే 100 గ్రామ్స్ అయితే వేసాను. ఇది మొత్తం బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా అయితే క్యారెట్ అయితే దగ్గర పడాలి. క్యారెట్ను సగ్గుబియ్యం హల్వా అయితే రెడీ అయిపోయింది.